నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దేవి గూడూరు నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా గూడూరు మండల పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామ సమీపంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిల్లకూరు మండల పరిధిలోని రెట్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు భువనేశ్వరి దేవి సమక్షంలో సమావేశం నిర్వహించారు. అందరూ ఏడా ఆగండి, వస్తుంది ఒక పక్క రండి అన్న, సైడ్కి రండి అన్న ప్లీజ్. అడ్డోనే మాకు హైట్ చూడ అడిగినప్పుడు ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, పక్క తీయండి ఫోన్. కొంచెం సైడ్కి రండి ప్లీజ్. ఒక్కొక్కరిగా రండి అమ్మ. వాళ్ళు కలవాలనుకుంటే వచ్చేయమని చెప్పండి. చూడమ్మా, మరి అక్కడ ఎవరన్నా అక్కడే ఉన్నాం. అక్కడ ఎవరో ఉన్నారన్నా ఫ్యామిలీ ఓకే.
అన్న ఇటు ఓకే తమ్ముడు కెమెరా చూడాలా ఓకే అన్న కెమెరా చూడండి ఎక్కడ చూడన్నా. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం రెట్లపల్లి గ్రామ సమీపంలోని ప్రైవేటు హోటల్లో మహిళలతో భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామ సమీపంలోని ప్రైవేట్ హోటల్లో మహిళలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. మహిళలు పలు సమస్యలను ఆమెకు తెలియజేశారు. భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వైసీపీ ప్రభుత్వం అవినీతిమయమైందని, ఇసుక, లిక్కర్ మాఫియా, గంజాయి విపరీతంగా సరఫరా జరుగుతుందని, దీనివల్ల బిడ్డల భవిష్యత్తు నాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, లక్షలాది మంది కార్మికులకు సరైన పనులు లేక జీవనం సాగించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదని, మాజీ ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని తీసేసిందని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు ఆమె వివరించారు. ఈ సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, నియోజకవర్గ పరిధిలోని ముఖ్య టీడీపీ నాయకులు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అలాగే అందరితో వారి కుటుంబంతో బాధని షేర్ చేసుకోవాలని చెప్పి ఒక ఉప్పు సంకల్పంతో వచ్చినటువంటి మన ఉప్పు మహిళ నారా భువనేశ్వరి గారికి గూడూరు ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేడం గారిని, ఎన్టీ రామారావు గారి కుమార్తెని చూసేందుకు మనకి అవకాశం కల్పించినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గూడూరులో మహిళా శక్తి ఎంతో ఈరోజు మా నాయకుడు చూపించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి గూడూరు మహిళలు నిజంగా చాలా శక్తివంతులమ్మా. మీ స్ఫూర్తితోనే బాబు గారు అన్యాయంగా అక్రమంగా జైల్లో ఉన్న రోజులు దీక్షలు చేసినటువంటి మంచి మహిళలు మా గూడూరులో ఉన్నారని చెప్పి మేడం గారు తెలియజేస్తూ, అట్లాగే ఎంతో మంది ఇక్కడ ఇసుక బావిలో పనిచేస్తున్నారమ్మా. అలాగే చాలా మంది ఈ యొక్క రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నారమ్మా. అందరూ కూడా మహిళా కార్మికులమ్మా. ఈరోజు అందరూ కూడా వాళ్ళ యొక్క సాధక బాధ్యతని మీతో పంచుకోవడానికి వచ్చారమ్మా. వాళ్ళందరూ బాధలను మీరు విని వాళ్ళ యొక్క పరిష్కారాన్ని కూడా పెద్ద బాబు గారితో కలిసి మీరందరూ కూడా సహాయం చేస్తారని కోరుకుంటూ, మీ కష్టం అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, అలాగే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి తీర్చాలని చెప్పి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్, ఎందుకంటే నాకు ఇది తెలియదండి ఈ సబ్జెక్ట్ గురించి, మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతూ ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్. అది చాలా బాధాకర విషయం. ఈ కార్మికులు మీరు పడే బాధ ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతోమంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి
వీరికి కళను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు. కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు, సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత. ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు. తర్వాత కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎంత ధైర్యంగా ఈరోజు ప్రజల్లో తిరుగుతుందో మొత్తం చెప్పింది, మా నాయకుల గురించి కూడా చెప్పింది. కాబట్టి ఇదే స్ఫూర్తితో గూడూరు నియోజకవర్గంలో మనందరం కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రంలోని ప్రజలకు మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో భావోద్వేగానికి గురై మరణించిన రైతు తిరుపతి జిల్లా వాకాడు మండలం తిరుమూరు గ్రామానికి చెందిన పెడుగు వెంకటస్వామి కుటుంబాన్ని నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుమూరు గ్రామంలో వెంకటస్వామి కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దేవి పరామర్శించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం తిరుమూరు గ్రామానికి చెందిన పెడుగు వెంకటస్వామి చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో భావోద్వేగానికి గురై మరణించడంతో ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలవాలంటే కార్యకర్తలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తారని, వారి బెదిరింపులకు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఆమె వెంట గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఈ 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు మీరు చూశారు. అందుకే ముందుండే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా జరిగిందో మీరందరూ చూశారు కూడా కళ్ళారా. అందుకే మీరందరూ మంచి కావాలంటే, మీ అందరికీ సంతోషం రావాలంటే, మీ కుటుంబం చల్లగా ఉండాలంటే తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయాలి. అది మీరు మర్చిపోబాకండి. తెలుగుదేశం ముందుకి కదలాలంటే మీ కార్యకర్తలు అందరూ ముందుకి రావాలి. మీరు భయపడకూడదు. వాళ్ళు భయపెట్టిస్తారు, వాళ్ళకి అదే పని. మంచి చేయాలని కోరుకోరు ప్రజలకి. మీరందరూ భయపడకుండా తప్పకుండా చేయగలుగుకుని ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళి మీ అందరూ ఓటేయాలి. మీరు అందరూ పోరాటానికి సిద్ధమా?
సార్ కొంచెం ముందుకెళ్ళాలి. గూడూరు పట్టణ పరిధిలో ప్రజలకు గత వారం రోజులుగా తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ పాలన జరుగుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తీవ్రంగా విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు మరియు మహిళలు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు మహిళలు నిరసన ధర్నా నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి గత వారం రోజులుగా పట్టణంలో నీరు సక్రమంగా రావడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సరఫరా లేకపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దాహార్తిని తీర్చుకునేందుకు తాగునీటిని కొనుగోలు చేసి త్రాగవలసిన పరిస్థితి పట్టణ ప్రజలకు కలిగిందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి రేపటిలోగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ఈ నిరసనలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు లీలావతి, శ్రావణి, భారతి, సుబ్బమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇది రాక ఎంత అబద్ధం పడుతున్నారు తండ్రి. మేము యాడక్క వాళ్ళు చెప్తే వాళ్ళు నుంచి ఫ్రీగా ఉందండి. నేను చెప్తే వాళ్ళకి టవర్ క్లాక్ సెంటర్లో ధర్నాలు చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున. ముఖ్యంగా వారం రోజుల నుంచి నీళ్లు రాని పరిస్థితి. ఆడవాళ్ళంతా బిందెలు ఎత్తుకొని రోడ్ల మీద పడి ఎంత బాధపడుతున్నారంటే ఉదయాన్నే లేసి అంత కష్టపడేటువంటి పరిస్థితిలో ఈరోజు గూడూరు పట్టణ ప్రజలు ఉన్నారు. అటువంటి ప్రజలకు వీళ్ళు నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పరుస్తూ రోజుకొక బ్లాక్, రోజుకొక లీక్ అని చెప్పి నాసిరక పైపులని ఏమేమో సాకులు చెప్పి రోజులు ఇంకా కనిపిస్తున్నారే కానీ నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ పరిపాలకులు కూడా ఆ టయాల్లో ఉండి వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉండి కూడాను వాళ్ళు ఓట్లు వేసుకునే దానికి మాత్రమే ఇక్కడ ఓటర్లు మనుషులు అంతే. వాళ్ళ అవసరాలను తీర్చడం కానీ వాళ్ళ బాగోగులు చూడడం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈ పరిపాలకులు ఆ ఓట్లు అడుక్కునేదానికి ఓట్లు దండుకునేదానికి మాత్రం పరిపాలకులుగా ఈరోజు ఉంచి ఉన్నారు. అమ్మ గూడూరు పట్టణ ప్రజలు కూడా మీరు ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో మనం పడుతున్నటువంటి బాధలు గుర్తించండి. నేను గత 2 నెలల నుంచి నేను వార్డు తిరుగుతుంటే లైట్ లేదని చెప్తున్నారు, రోడ్లు లేవని చెప్తున్నారు. రైట్లు అయితే 2 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి లైట్లు లేవని ఇన్ఫార్మ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అవుతున్నాయని ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. కాలువలు కట్టలేదని చెప్తున్నారు. ఇక నీళ్ళంటే ఇంకా చెప్పలేని పరిస్థితి. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడితో అల్లాడిపోతూ ఉన్నారు జనాలు. ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే వారం రోజుల నుంచి నీళ్లు లేవు. అధికార పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు వచ్చి వార్డుకు వచ్చి అమ్మ మీ అవసరాలు ఏంటి, ఒక ట్యాంక్ పంపిస్తామని చెప్పేటువంటి పరిస్థితిలో కూడా లేదు. మనకు వచ్చినటువంటి వాళ్ళని కొంతవరకు మనకు అందినంత వరకు మనం ట్యాంకర్లు పంపిస్తూ ఉన్నాము, సహాయం చేస్తూ ఉన్నాము. ఇంకనైనా కమిషనర్ గారు మీకు చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు 4 నెలలు 4 సార్లు ఇంటి పనులు పెంచారు మీరు. కానీ ఒక్క అవసరం కూడా మీరు మాకు కావాల్సిన హక్కులను కూడా మీరు లైట్లు వేయకుండా, రోడ్లు వేయకుండా, కాలువలు కట్టకుండా, నీళ్ళు లేకుండా మా హక్కులన్నీ హరించేసేసి గూడూరు పట్టణాన్ని సర్వనాశనం చేసేసారు ఈ పరిపాలకులు కానీ అధికారులు కానీ. మీకు ముఖ్యంగా మున్సిపాలిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ నీళ్లు కానీ రాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాతో పాటు సహకరించి వచ్చినటువంటి గూడూరు పట్టణ మహిళలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. గూడూరు పట్టణానికి నీళ్లు వెంటనే కావాలి. గూడూరు పట్టణానికి నీళ్లు వెంటనే కావాలి.
రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, మేరిగ మురళిని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మేరిగ మురళి కుమారులు రేవంత్, చక్రవర్తి, హేమంత్ కళ్యాణ్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని 1 మరియు 2 వార్డులో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి, హేమంత్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారులు రేవంత్ చక్రవర్తి, హేమంత్ కళ్యాణ్లు గూడూరు పట్టణ పరిధిలోని 1 మరియు 2 వార్డులో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా నేరుగా మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, మా నాన్న మేరిగ మురళిని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారని, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని, మేరిగ మురళిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, గురువయ్య, సతీష్ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, గోవర్ధన్, సునీల్ రెడ్డి, మురళి, అశోక్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు హేమంత్ కళ్యాణ్, మా నాన్నగారిని మేరీ మురళీధర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు 3 సభ్యులుగా నిర్ణయించి మొన్న వచ్చిన 175 లిస్టులో వదిలారు. దానికి సంబంధించి ప్రచారంగా భాగంగా ప్రతి ఇంటికి ఈ బిడ్డ నిలబడ్డాడు, ఈ బిడ్డను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, ఈ భవిష్యత్తును మార్చుకోండి, మన భవిష్యత్తును మార్చుకోండి అని చెప్పడానికి, తెలియచేయడానికి మా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజలందరి దగ్గరికి వచ్చి మీ కుటుంబ సభ్యుడిని శాసనసభ్యుడిగా గెలిపించండి అని గుర్తు చేద్దామని రావడం జరిగింది. దానికి సహకరించిన నాతో ఉన్న ఇప్పుడున్న కుటుంబ సభ్యులు కానీ అందరికీ ధన్యవాదాలు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం మా ధ్యేయం, మేరీ మురళి గారిని శాసనసభ్యులుగా నిలబడడం మా ధ్యేయం. మీ అందరికీ ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి విశేష హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మేళ తాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ప్రాకార ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సింహ వాహనంపై దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రాహ్మణే
స్టేట్ వైజ్ న్యూస్లో ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.